నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తెలుగు ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం కొబ్బరి బూరెలు చేయబోతున్నాం. పూరిలాగా పొంగుతూ ఎంతో సాఫ్ట్గా ఉండేట్లుగా ఈ కొబ్బరి బూరెలను నేను ఈరోజు చూపించబోతున్నాను. వీటిని ఇట్లా పండగల సమయాలలోనే కాకుండా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలనిపించినప్పుడల్లా ఇలా ఎంతో సింపుల్గా తొందరగా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇలా గుల్లగా లోపల పిండి అనేది లేకుండా వచ్చేట్లుగా నేను ఈ కొబ్బరి బూరెలను చూపించబోతున్నాను గైస్. ఇప్పుడు దీనికి ముందుగా 1/2 kg బియ్యాన్ని 2-3 సార్లు ఎక్కువ నీళ్లు పోసుకొని బాగా వాష్ చేసుకొని వీటిని నేనైతే రాత్రి నానబెడుతున్నాను గైస్. ఉదయానికి మనకు టిఫిన్లు అన్నీ అయిపోయే టైంకి సరిపోతుంది. దగ్గర నేను దీన్ని ఒక 8 నుంచి 9 గంటలు నానబెట్టుకున్నాను గైస్. ఇప్పుడు ఉదయం చూపిస్తున్నాను. ఇలా ఉదయానికి నానింటాయి. ఈ నీళ్ళను పడేసి మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు పోసుకొని వాష్ చేసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ పైన ఇలా మనము ఆరబోసుకోవాలి. కానీ మనకి పొడి కాకూడదు. ఇది ఇంకా వింటర్ సీజన్ కాబట్టి మనకు ఇబ్బంది లేదు. అదే సమ్మర్లో అయితే మనకు దబగ్గిన ఆరిపోతాయి కాబట్టి తొందరగా ఆరిపోతాయి. కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి. వేసవికాలంలో అయితే ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇబ్బంది లేదు గైస్. కొంచెం టైం పడుతుంది ఆడడానికి కూడా. మనకు పూర్తి పొడిగా రాకూడదు. మనకి కొంచెం అంటే తేమ ఉండకూడదు. బియ్యం మాత్రం కొంచెం తడిగా ఉండాలి. చూడండి గైస్, ఇట్లా మనకి తడి ఉండకూడదు. కానీ ఇవి తేమతో ఉండాలి, మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము వేసుకొని మెత్తటి పిండిగా మనము వేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా వేయండి. తర్వాత నేను ఒక జల్లెడ తీసుకొని ఒక ప్లేట్లోకి ఇట్లా జల్లి కూడా పోసుకుంటున్నాను గైస్. బాగా మెత్తటి పిండి రావాలి మనకి. పిండి చల్లగా ఉంటుంది గైస్, చాలా చల్లగా ఉంటుంది. పట్టుకొని చూడండి గైస్, చాలా బాగుంటుంది. పిండి చల్లగా ఉంటుంది. ఈ పిండిని మనము ఇట్లా ఒత్తుకొని పెట్టుకోవాలి. నేను 2 సార్లు మిక్సీకి వేసుకున్నాను. ఒకటేసారికి అది అయిపోలేదు కాబట్టి 2 సార్లు మిక్సీకి వేసుకొని ఇలా జల్లి పోసుకొని పెట్టుకున్నాను. ఇలా మనము అనుకోవడం వల్ల ఈ పిండిలోని తేమ పోకుండా మనకి పిండి బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1/4 కప్పు కొబ్బరి తీసుకున్నాను. అది పచ్చి కొబ్బరి తీసుకున్నాను. వీటిని మనం మెత్తగా మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 300 గ్రాముల బెల్లం తీసుకోవాలి. అది కూడా ఇట్లా బ్రౌన్గా ఉండే బెల్లం తీసుకోండి గైస్. ఈ కొబ్బరి బూరెలు కలర్ చాలా బాగుంటాయి. ఇట్లాంటి బెల్లం తీసుకుంటే మరి తెల్లటిది చక్కెర కల్తీ ఉండేటివి తీసుకుంటే బాగుండవు చూడడానికి కూడా. ఇలాంటి బెల్లం గిన్నె దొరికితే ఇట్లా తీసుకోండి గైస్. దీంట్లోకి ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లం అంతా కరిగి ఉడకాలి గైస్. బెల్లంలో మాత్రము ఏ నలకలు పీచులు నాదలు లేవు కాబట్టి నేను దీన్ని వడపోసుకోలేదు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే దీన్ని ఫిల్టర్ కూడా చేసుకొని మళ్ళీ ఇదే గిన్నెలోకి వేసుకొని చేసుకోవచ్చు. మనకి బెల్లం కరిగేంత వరకు మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనము లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ని ఇలా మనకి జల్లీగా రావాలి. మనకు చేతుల్లోంచి జారిపోవాలి. అట్లా అంటే ఇట్లా ఒక స్పూన్తో ఇట్లా వేస్తే మనకి సాగుతా పడాలి. మనకి డ్రాప్ అనేది సాగుతా పడాలి. ఇలా వచ్చేంత వరకు మనము లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా మనకి ఇలా కనపడాలి. ఇలా వచ్చిన తర్వాత మనకి దీంట్లోకి ముందుగా మిక్సీకి వేసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ని మనం దీంట్లో కొబ్బరిలో కూడా మనం ఒక చుక్క కూడా నీళ్ళు కలపలేదు. ఏమంటే నేను తీసుకున్న కొబ్బరి కొంచెం లేతగా ఉంది. మరి ముదురుగా ఉండేది కాదు. కొబ్బరి కొంచెం లేతగా ఉండేది. అందుకే ఇట్లా పేస్ట్ లెక్క ఉంది. మీరు ముదిరిన కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా ఈ కొబ్బరి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడరు, అలాగే
1 స్పూను నెయ్యి, ఈ 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ 2 వేస్తూనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లోకి మనము మిక్సీకి వేసుకున్న పిండిని, మన బియ్యం పిండి మిశ్రమాన్నంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండండి గైస్. మనకి ఆ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం మిగలచ్చు తగలచ్చు కూడా పిండి. అందుకే మనం ముందే కొంచెం పక్కన పెట్టేసుకున్నాము. 30 పైగా పిండి పడుతుంది. ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకొని కలుపుకుంటూ మనం కన్సిస్టెన్సీని మొత్తము అడ్జస్ట్ చేసుకోవాలి. పిండిని బెల్లం క్వాలిటీ, బియ్యం క్వాలిటీని బట్టి ఇలా జరుగుతుంది మనకి. చూడండి గైస్, ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకు పిండి. అంతవరకు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోండి. ఫస్ట్లోనే మనము 30 భాగం వేసుకోవచ్చు. 30 భాగం ఈజీగా పట్టేస్తుంది. 1/4 భాగంనే ఇలా పిండి వేసుకొని కలుపుకొని దీన్ని బాగా పూర్తిగా చల్లారనివ్వాలి. మొత్తం ఈ పాకం మొత్తము పూర్తిగా చల్లారాలి. చూడండి గైస్, ఇట్లా చల్లారిన తర్వాత ఎంత దగ్గరగా అయ్యిందో చూడండి. మనకి చాలా గట్టిగా అయిపోయింది. సాఫ్ట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు బాల్స్ చేసుకోండి. నేనైతే ఈ సైజులో చేసుకుంటున్నాను గైస్, ఈమెని. ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకుందాము. ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా వంటలన్నీ చేసుకొని పెట్టుకొని ఒక పాలిథిన్ పేపర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని మన చేతికి అంటుకుంటాయనే పడైతే చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనము బూదెల కిందగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఆయిల్ మాత్రము సలసలా కాకూడదు, మీడియం హీట్ మాత్రమే అయ్యి ఉండాలి ఆయిల్. ఇలా చేసుకొని పెట్టుకోవాలి మనము. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. మీడియం హీట్ అయిన ఆయిల్లోనే వేసుకోవాలి. ఆయిల్ సరిగ్గా కాకపోతే ఎక్కువ ఆయిల్ తాగుతాయి, పీలుస్తాయి. అదే ఆయిల్ హెవీ హీట్ అయితే పైన కాలుతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, పిండి పిండిగా. కాబట్టి మీడియం హీట్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి దానిలాగా అవి పైకి తేలుతాయి గైస్. ఇలా వేసుకొని 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన కొబ్బరి బూరెలు రెడీ చేసి. ఇవి చూడండి ఎంత బాగా పొంగాయో, పూరీలు పొంగినట్టు. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటా మనం చేసుకుంటే మనకి చాలా స్మూత్గా చాలా బాగుంటాయి ఇవి, ఈ కొబ్బరి బూరెలు. అరిసెలకు ఏమాత్రము తీసిపోవు. అరిసెల కంటే కూడా మనకి క్విక్గా అవుతాయి, దానికంటే కూడా రుచిగా ఉంటాయి. వీటిని ఎవరైనా ఎంతో ఈజీగా ఎంతో సులభంగా కూడా చేయొచ్చు. చూడండి గైస్, వీటిని తుంచితే చూడండి గైస్, లోపలంతా గుల్లగా, అసలు పిండి అనేదే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట పెట్టుకోండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.